ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా కాకినాడ జిల్లాలో 14 కోట్ల రూపాయలు బ్రాహ్మణులకు రుణాలను అందించడం జరిగిందని కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ మేనేజర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి బ్రాహ్మణులు మెంబర్షిప్ తీసుకుని సొసైటీ ద్వారా రుణాలు పొందవచ్చునని తెలియజేశారు. అరుంధతి వశిష్ట, పురోహిత మిత్ర, అర్చక మిత్ర తదితర పథకాల ద్వారా అర్హులైన బ్రాహ్మణులకు రుణాలు అందించడం జరుగుతుందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 11,000 మంది బ్రాహ్మణులు మెంబర్షిప్ చేయించుకున్నారని, రాష్ట్ర స్థాయిలో 17 బ్రాంచుల్లో సుమారు 80,000 మంది బ్రాహ్మణులు మెంబర్షిప్ కలిగి ఉన్నారని అన్నారు. ఈపీఎల్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు 2 లక్షల నుండి 10 లక్షల రుణం పొందవచ్చునని, రికవరీ శాతం కూడా 95 నుండి 96% ఉందన్నారు. ఎవరు ఎటువంటి ప్రలోభాలను నమ్మవద్దని కోరారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అన్నది బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ యొక్క అనుబంధ సంస్థ. ఇది 1964 సొసైటీస్ యాక్ట్ కింద మేము దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ప్యూర్లీ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ అండి. ఇది గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం, అలాగే మా గౌరవ సిఇఓ గారి ఆదేశాల ప్రకారం ఏదైతే మనం సొసైటీని రన్ చేస్తున్నామంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి బ్రాహ్మడు కూడా సొసైటీలో మెంబర్షిప్ తీసుకొచ్చండి. అలాగే 3 ఆడవాళ్ళు కనుక సొసైటీలో మెంబర్షిప్ తీసుకుని అరుంధతి గురు పథకం ద్వారా 45,000 రూపాయలు, దాన్ని జాగ్రత్తగా 18 నెలలు కనుక క్లియర్గా చెల్లిస్తే 75,000 రూపాయలు, అలాగే 1,00,000 రూపాయలు, 1,50,000, అలాగే 2,50,000 వరకు కూడా ప్రభుత్వం యొక్క ప్రోద్బలంతో మనం రుణాలు మంజూరు చేయడం, అతి తక్కువ వడ్డీకి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే 4 అర్చకులు కానీ, పురోహితులు కానీ, ఎవరైతే ప్రైవేటు దేవస్థానంలో పనిచేసే అర్చకులు కానీ, వ్రత పురోహితులు కానీ ఉన్నారో వాళ్ళకి పురోహిత మిత్ర పథకం ద్వారా 1,60,000, దాన్ని సక్రమంగా చెల్లించిన తర్వాత దానికి 3,20,000 కూడా రెన్యువల్ చేయడం జరుగుతుంది. అలాగే ఈస్ట్ గోదావరి, మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారుగా 11,000 మంది బ్రాహ్మణులు సొసైటీలో మెంబర్షిప్ తీసుకోవడం జరిగిందండి ఇప్పటిదాకాను. అలాగే ఆల్ ఓవర్ ఏపీలో 80,000 మంది సుమారుగా ఇప్పటి వరకు 17 బ్రాంచుల్లోనూ కూడా మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. అలాగే 6AB టెంపుల్స్లో పనిచేసే అర్చకులు కానీ, వ్రత పురోహితులు కానీ, వేద పాలనదారులు కానీ ఎవరైతే ఉన్నారో ఈఓ గారి అండర్టేకింగ్ లెక్క ప్రకారం వాళ్ళకి ఒకరికి 2 షూరిటీ ప్రకారం ఒక్కొక్కరికి 2 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా మనం రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈపీఎల్ ద్వారా, ఎంప్లాయీస్ పర్సనల్ లోన్ ద్వారా కూడా వాళ్ళకి మనం 2 లక్షల నుంచి 10 లక్షల వరకు 1+2 షూరిటీ తోటి, అలాగే వాళ్ళ డిస్బర్సింగ్ ఆఫీసర్ సంతకంతో మనం రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, రికరింగ్ డిపాజిట్స్ కూడా మనం సేకరించడం జరుగుతుంది. సుమారుగా మనకి ఇప్పటివరకు కూడా రికవరీ లోన్స్ ఏవైతే మనం ఇస్తున్నామో దానికి ప్రతి రూపాయి కూడా మనం 95 to 96% వరకు కూడా మనం రికవరీ చేయడం జరిగిందండి ఇప్పటివరకు కూడా. ఆల్మోస్ట్ మనం ఈ తూర్పుగోదావరి జిల్లా కాదు, ప్రతి జిల్లా కూడా ఆల్మోస్ట్ బ్రేక్ అయ్యి ప్రతి చోట కూడా మనం రికవరీ శాతం కూడా బాగానే మేము చేస్తున్నాము. అలాగే మనకి ఏదైతే మనం రికరింగ్ డిపాజిట్స్ కానీ, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా సొసైటీలో మెంబర్షిప్ తీసుకుని మన సంస్థ యొక్క ఎదుగుదలకు కూడా మీ అందరూ కూడా మాకు సహకరించాలని మీడియా ముఖంగా మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ, ప్రతి ఏడాది కూడా మాకు ఆడిట్ హెడ్ ఆఫీస్లో జరుగుతుందంటే అక్కడి నుంచి కూడా డిఆర్ నుంచి జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ కూడా మేము అక్కడ సబ్మిట్ చేయడం, ఇవన్నీ కూడా అక్కడి నుంచి మాకు ఆదేశాల ప్రకారం మేము కంప్లీట్ చేస్తాము. ఎటువంటి డీవియేషన్స్ కానీ, ఎటువంటి ఇబ్బందులు కానీ సొసైటీకి కానీ వీటి ద్వారా కానీ ఇక్కడ కూడా లేవని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం.